Media ethics, media responsibility. Media ethics, media responsibility. మీడియాలో ఎలాంటి వాల్యూస్ ఉండాలి, మీడియాకి ఎలాంటి రెస్పాన్సిబిలిటీ ఉండాలి. మన ఎథిక్స్ సబ్జెక్ట్లో అప్లైడ్ ఎథిక్స్, అప్లికేషన్ బేస్డ్ ఎథిక్స్, ఈ రోజుల్లో సొసైటీలో జరిగే అంశాల్లో అప్లికేషన్ బేస్డ్ టాపిక్స్ క్వశ్చన్ రావచ్చు, లేదా కేస్ స్టడీ రావచ్చు. మీడియాకి సంబంధించి క్వశ్చన్ కానీ కేస్ స్టడీ కానీ మీరు గమనించుంటే లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి సోషల్ మీడియా ప్రభావం చాలా ఎక్కువ ఉంది. దానికి సంబంధించి కూడా అసలు మీడియా అంటే ఏంటి, మీడియా అంటే ప్రింట్ మీడియా అయి ఉండొచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా అయి ఉండొచ్చు, మూవీస్, రేడియో, ఇవి కూడా ఒక ప్రసార మాధ్యమాలే. ఇప్పుడు బియాండ్ రేడియో, టీవీ, వీటన్నిటిని మించి సోషల్ మీడియా. ఒక మీడియాకు ఉండాల్సిన రెస్పాన్సిబిలిటీ, బాధ్యత ఏంటి, ఈ విషయంలో ఒక కొటేషన్ ఉందన్నమాట. ఎర్లియర్ మీడియా ఈజ్ అన్ అపెండేజ్ టు కల్చర్, నౌ culture is an appendage to media. Earlier, media is an appendage to culture. Now, culture have become an appendage to media. అంటే పాత రోజుల్లో మనకున్న సంస్కృతి ప్రకారం మీడియా ముందుకెళ్ళేది, ఇప్పుడు మనకున్న సంస్కృతిని మీడియా నిర్దేశిస్తుంది అని. అంటే మనం ఎలాంటి సంస్కృతిలో ఉంటున్నామో మనది ఏంటి అనేది దానిపైన మీడియా ప్రభావం చాలా ఎక్కువ ఉంది అని. There is a word called Goebbels publicity. Goebbel, Goebbels. హిట్లర్ టైంలో హిట్లర్కి ఒక మినిస్టర్ ఉండేవాడు, ఆయన పేరు గోబెల్ అనమాట, ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్. ఆయన పని ఏంటంటే రేడియోలో కానీ న్యూస్ పేపర్లో కానీ హిట్లర్ గురించి పొగడాలి. హిట్లర్కి విరుద్ధంగా ఒక వార్త వచ్చినా సరే ఆయన దాన్ని ఖండిస్తారు. ఆయన పని హిట్లర్ని ప్రాపగండా చేయటం, హిట్లర్కి డబ్బా కొట్టడం. అప్పటి నుంచి గోబెల్ అనే పదం గోబెల్స్ పబ్లిసిటీ అయిపోయిందనమాట. ఇప్పుడు పొలిటికల్ పార్టీస్ కానీ పెద్ద పెద్ద వాళ్ళు కానీ వాళ్ళ గురించి వాళ్ళు పబ్లిసైజ్ చేసుకోవాలంటే దే ఆర్ డిపెండింగ్ ఆన్ మీడియా అనమాట, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ఇదంతా. గోబెల్స్ పబ్లిసిటీ అంటే ఎవరిది వాళ్ళే, అంటే బయాస్డ్ న్యూస్ అనమాట. సో మీడియాకి సంబంధించి వీ హ్యావ్ వేరియస్ టర్మ్స్, చాలా పదాలు ఉన్నాయి. ఒకటి ఫెయిర్ మీడియా. ఫెయిర్ మీడియా అంటే మీడియా చాలా ఫెయిర్గా ఉండి ఓన్లీ ఇట్ విల్ రిపోర్ట్ ద ఇన్సిడెంట్స్ అనమాట. రెండోది ఎల్లో మీడియా. ఎల్లో మీడియా అంటే పైకి ఫెయిర్గా ఉన్నా సరే వార్తలు మాత్రం పక్షపాతంగా ఉంటాయి, ఎల్లో మీడియా. మూడోది బయాస్డ్ న్యూస్. బయాస్డ్ న్యూస్ అంటే ఒకవైపు చూపుతూ వార్తలు రాయటం అనమాట, దాన్నే బయాస్డ్ న్యూస్ అంటారు. నాలుగోది ట్రయల్ బై మీడియా. ట్రయల్ బై మీడియా అంటే ఒక ఇన్సిడెంట్ జరిగిందనుకోండి, కోర్టులు డిసైడ్ చేసేదాకా మీడియా ఆగదు. ఇన్సిడెంట్ జరిగిన మరుక్షణం నుంచే ఎవరు తప్పు, ఎవరు ఎంత తప్పు చేశారు, వాళ్ళని ఒక విక్టిమైజ్ చేసేస్తుంది. అసలు ప్రపోర్షనాలిటీ కూడా గమనించరు, అంటే ఎవరు తప్పు ఎంత ఉంది, ఎంత శాతం ఉంది కూడా ఆలోచించరు. అది నిజమో కాదో ఎవరికి తెలియదు. లాస్ట్ 10-15 సంవత్సరాల నుంచి మనం గమనిస్తే చాలా కేసుల్లో షీనా బోరా మర్డర్ కేసు కానీ, ఆరుషి తల్వార్ కేసు కానీ, మొన్న వచ్చిన దిశ కేసు కానీ, ఇట్లా చాలా కేసుల్లో ప్రపంచానికంటే ముందే మీడియా మేల్కొంటుంది అనమాట. మీడియా ఫస్ట్ ఎన్లైటన్ అయిపోద్ది, మనల్ని ఎన్లైటన్ చేయడానికి ట్రై చేస్తుంది. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఇప్పుడు ఈ మధ్యకాలంలో మీడియా సెన్సేషనలిజం, పాపులిజంకి ఎక్కువ పెద్ద పెట్టేస్తుంది. సెన్సేషనలిజం, పాపులిజం, హానెస్ట్ రిపోర్టింగ్ పక్కన పెట్టి ఏదైతే జనాన్ని ఎక్కువ అట్రాక్ట్ చేస్తో, ఏదైతే సెన్సేషనల్ న్యూసో ఇవన్నిటికీ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది అనమాట. మోర్ ఇంపార్టెంట్లీ రూమర్స్, అంటే ఇన్స్టెంట్గా రిపోర్ట్ చేయాలి, ఇన్స్టెంట్గా పబ్లిష్ చేయాలి, ఇన్స్టెంట్గా మనం టీఆర్పీ రేటింగ్ పెంచుకోవాలి అనే ఉద్దేశంలో ఒక్కోసారి అది నిజమో కాదో తెలుసుకోకుండా మీడియా విల్ యాక్చువల్లీ ఇన్స్టిగేట్ అనమాట. ఆ విషయం మీద ఒక స్టాంప్ వేయటం కానీ, ఒక ఇన్స్టిగేషన్ చేయటం కానీ, ఒక అబైట్ చేయటం కానీ చేస్తుంది. ఒక మనిషిని
మీడియా అంటే మీడియా కెన్ మేక్ ఆర్ బ్రేక్ ఎనీ పర్సన్, ఎనీ క్యారెక్టర్. మీడియా ఎవరినైనా ఏదైనా చేసే శక్తి ఈసారి మీడియాకు ఉందన్నమాట. తెలుగులో ఒక సామెత ఉంది, రవి కాంచని చోట కవి కాంచన్ అని. రవి కాంచని చోట కవి కాంచన్, కవి కాంచని చోట మీడియా కాంచన్. ఈ మధ్యలో మీడియా కాంచని చోట సోషల్ మీడియా కాంచన్ అని కొత్త డైలాగ్. సో వేరెవర్ ద సన్ కెనాట్ ఎంటర్, ఎ పోయిట్ కెన్ ఎంటర్. వేరెవర్ ఎ పోయిట్ కెనాట్ ఎంటర్, మీడియా కెన్ ఎంటర్. నో వేరెవర్ ద మీడియా కెనాట్ ఎంటర్, సోషల్ మీడియా కెన్ ఎంటర్. ఓకే, కొత్త ఇదనమాట. దాంతో సోషల్ మీడియా అనేది చాలా ఆస్పెక్ట్స్లో చాలా చోట్ల పర్కులేట్ అయిపోయింది, మీడియా కూడా అంతే అయిపోయింది అనమాట. సో వాట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ దిస్ మీడియా? ఇప్పుడు మనం గమనిస్తే మీడియాలో కూడా స్టింజ్ ఆపరేషన్స్ అని వచ్చాయి. స్టింజ్ ఆపరేషన్స్ అంటే దే విల్ కండక్ట్ సీక్రెట్ ఆపరేషన్స్ అనమాట, కెమెరాస్ పెట్టుకునో లేకపోతే సీక్రెట్గానో. ఫర్ వాట్? బేసికలీ స్టింజ్ ఆపరేషన్స్ ఆర్ మెంట్ టు రివీల్ సమ్ హిడెన్ ఫ్యాక్ట్స్, హిడెన్ బ్యాడ్ థింగ్స్, మాల్ ప్రాక్టీసెస్, ఏదైనా దాచిపెట్టిన అంశాలు తీసుకురావడానికి. కానీ స్టింజ్ ఆపరేషన్ షుడ్ నాట్ బికమ్ ఏ సోర్స్ ఫర్ బ్లాక్మెయిలింగ్. చాలాసార్లు స్టింజ్ ఆపరేషన్స్ కూడా బ్లాక్మెయిలింగ్కి అలాంటి వాటికి దారితీస్తుంటాయి అన్నమాట. సో దీంతో మీడియా అనేది ఆబ్జెక్టివిటీ మిస్ అయిపోతుందా? అండ్ వీ కాల్ 3 ఎస్టేట్స్, లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీని ఫస్ట్ ఎస్టేట్, సెకండ్ ఎస్టేట్, థర్డ్ ఎస్టేట్ అంటాం. వీ కాల్ మీడియా యాజ్ ఫోర్త్ ఎస్టేట్. సో ఫోర్త్ ఎస్టేట్ ప్రాబ్లం ఏంటంటే చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉన్నాయి లెజిస్లేచర్కి, ఎగ్జిక్యూటివ్కి, జ్యుడిషియరీకి. ఓకే, లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ ఒక పందాలో పయనిస్తుంటాయి, కానీ మీడియాకి ప్రాపర్గా ఎటువంటి చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ లేవు. ఇంకా చెప్పాలంటే సెల్ఫ్ రిస్ట్రైంట్ ఈజ్ ద ఓన్లీ వే వేర్ మీడియా కెన్ ఎక్సైజ్ సర్టన్ రిస్ట్రైంట్. అంటే స్వతహాగా తనకు తాను పరిధులు విధించుకోవడమే మీడియాకు ఉన్న పరిధి అనమాట. దానికి మించి మీడియాని కరెక్ట్గా చెప్పు చేతిలో పెట్టడం అనేది అంత తేలికైన పని అయితే కాదు. ముఖ్యంగా లాస్ట్ 20-15 ఇయర్స్ నుంచి చాలా వరకు చాలా న్యూస్ పేపర్స్ కానీ, న్యూస్ ఛానల్స్ కానీ అండ్ మీడియా ప్రభావం చాలా పెరిగిపోయింది. ఆ టైంలో మీరు చూసుంటే కార్గిల్ వార్ 1999, కార్గిల్ వార్లో మన ఇంట్లోనే యుద్ధం జరిగిన ఫీలింగ్ అనమాట. సో ద వార్ హ్యావ్ టెలివైజ్ టు ఇన్ సచ్ అన్ ఇంటెన్సిటీ దాట్ ఎవ్రీ డ్రాయింగ్ రూమ్ హ్యావ్ సీన్ ఇన్ ద వార్ రియల్లీ మన బ్యాటిల్ ఫీల్డ్లో ఉన్నంత. సో ఇంత ఇంపాక్ట్ ఉన్న మీడియాని మంచిగా వాడుకోవచ్చు కదా, ప్రజా సమస్యల పట్ల వాడుకోవచ్చు కదా. సో సెన్సేషనలిజం మీరు చూస్తే ముఖ్యంగా రీజనల్ ఛానల్స్ కానీ, రీజనల్ మీడియా కానీ మోర్ అబౌట్ డర్టీ పాలిటిక్స్, మోర్ అబౌట్ అబ్సినిటీ అండ్ మోర్ అబౌట్ సెన్సేషనలిజం అండ్ లెస్ అబౌట్ హానెస్ట్ రిపోర్టింగ్ అనమాట. సో దీంతో మీడియా ఎథిక్స్ అనేది, ఎథిక్స్లో కూడా చదువుకోవాల్సిన అవసరం ఏర్పడింది. మీడియాకి ఎథిక్స్ ఉండాలా, మీడియాకి రెస్పాన్సిబిలిటీ ఉండాలా, ఉంటే ఎలాంటివి ఉండాలి, లేకపోతే ఏమీ లేవు అని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, వీ హ్యావ్ ఆర్టికల్ 19 clause 1 clause A. వీ హ్యావ్ ఆర్టికల్ 19 clause 1 clause A, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. ఈ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అనేది మీడియా కూడా ఇండియా రాజ్యాంగంలో, భారత రాజ్యాంగంలో ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ ఈజ్ నాట్ ఎక్స్ప్రెస్లీ మెన్షన్. ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ ఈజ్ నాట్ ఎక్స్ప్రెస్లీ మెన్షన్, ఇట్ వాజ్ ఇంప్లైడ్ ఇన్ ఆర్టికల్ 19(1)A. అదే అమెరికాలో అయితే ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ అనేది రాసింది, ఇండియాలో పూర్తి స్థాయిలో రాసలేదు, కానీ 19(1)Aలో ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ ఉంది. అయితే 19(1)Aకి రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. సోవరిటీ, ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా, సెక్యూరిటీ ఆఫ్ ద స్టేట్, ఫ్రెండ్లీ రిలేషన్స్ విత్ ద ఫారెన్ స్టేట్స్, డీసెన్సీ, మోరాలిటీ, ఇన్సైట్మెంట్ ఆఫ్ అన్ అఫెన్స్, ఇలా డిఫమేషన్, ఇలా మనకి రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. అలానే మీడియా కూడా ఆ రిస్ట్రిక్షన్స్కి తలొగ్గాల్సిందే. మీడియాకి అబ్సల్యూట్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఏం లేదు, మీడియాకి అబ్సల్యూట్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఏం లేదనమాట. ఉదాహరణకి ఒక స్పీచ్ లోక్సభలోనో స్టేట్ అసెంబ్లీలోనో ఒక స్పీచ్ ఉంది, దాన్ని స్పీకర్ ఇంపింగ్ చేశారు, ఆ స్పీచ్ని ఎక్స్పెండ్ చేశారు, స్పీచ్ని రికార్డ్స్ నుంచి తొలగించారు, అలాంటి స్పీచ్ని మీడియా పబ్లిష్ చేయడానికి లేదనమాట. సో ఇట్లాంటి రిస్ట్రిక్షన్స్ మీడియా కూడా ఉన్నాయి. అలానే డిఫమేషన్, ఒక వ్యక్తిని పరువు నష్టం తీసే శక్తి మీడియా కూడా లేదు. సో ఇట్లా దేర్ ఆర్ మెనీ రిస్ట్రిక్షన్స్, బట్ స్టిల్ మీడియాని క్వశ్చన్ చేయడం ఎవరు అంటే, ఒకటి మీడియాకి సెల్ఫ్ రెగ్యులేషన్ అని చెప్పాను, కాకపోతే ఒక ఆర్గనైజేషన్ ఉంది, ఒక ఇన్స్టిట్యూషన్ ఉంది, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, PCI అని చెప్పి, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. ఇది ప్రెస్కి ఒక మోరల్ పోలీస్మెన్ లాగా అనమాట. కొంచెం ప్రెస్ ఏం చేస్తుంది, ఎటువంటి న్యూస్ పబ్లిష్ చేస్తుంది, ఇవన్నీ చూస్తూ. PCI వాజ్ ఫార్మ్డ్ అండర్ PCI యాక్ట్. PCI ఇస్ అ స్టాట్యుటరీ బాడీ, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఒక స్టాట్యుటరీ బాడీ అనమాట. దీని మీద కూడా ఫిలిమ్స్ క్వశ్చన్ రావచ్చు, వాట్ ఆర్ ద ఫాలోయింగ్ ఫ్యాక్ట్స్ ఆర్ కరెక్ట్ అబౌట్ PCI అని చెప్పి, కింద ఫ్యాక్ట్స్లో ఏ ఫ్యాక్ట్స్ కరెక్ట్, ఏ ఫ్యాక్ట్స్ తప్పు అని చెప్పి. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇస్ ఎ స్టాట్యుటరీ బాడీ, ఇట్ వాజ్ క్రియేటెడ్ అండర్ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా యాక్ట్ అనమాట. దీనికి సంబంధించి ఒక ఆయన చైర్మన్ ఉంటారు,
ఇంతకుముందు మార్కండేయ కర్జు అని ఆయన ఉండేవాడు, ఆయన మీ అందరూ తెలిసే ఉంటారు. ఇప్పుడు లేరులే ఆయన మీద తెలుసు, చాలా ఫేమస్ అనమాట ఆయన. ఆయన ఇన్ఫేమస్లీ ఫేమస్ ఆర్ ఫేమస్లీ ఇన్ఫేమస్ అని చెప్పొచ్చు కొన్ని విషయాలు. సో మార్కండేయ కర్జు ఈ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఒక రెగ్యులేటరీ బాడీ అని చెప్పొచ్చు, కానీ ఇట్ ఈస్ నాట్ దట్ సక్సెస్ఫుల్. ప్రెస్ రెగ్యులేట్ చేయట్లో అంత సక్సెస్ఫుల్ అవ్వలేదు ఇంకా. సో కమింగ్ టు ద పాయింట్స్, అసలు ఏంటి ప్రెస్లో థీమ్స్ ఏంటి, ఏ విధంగా మీడియా ఎథిక్స్ ఫాలో అవ్వాలి, వాట్ ఆర్ ద 5 points or 10 points we want to tell if in order to make media ethically committed towards certain cause, ఒక అంశం గురించి కానీ ఒక దాని గురించి కానీ. ఫస్ట్ పాయింట్ ఈజ్ ఆబ్జెక్టివిటీ. ఆబ్జెక్టివిటీ అంటే ఒక విషయాన్ని రిపోర్ట్ చేసేటప్పుడు నీకు దాని ఆబ్జెక్టివిటీ తెలిసి ఉండాలి, అంతేగాని నీ ఉద్దేశాలు నీ అభిప్రాయాలు దాన్ని రాయడానికి కాదు. దాన్ని ఆబ్జెక్టివ్గా అనలైజ్ చేయాలి. నీ పర్సనల్ బయాస్, పర్సనల్ ఫేవరెటిజం దానిలో రైట్ అనుకుంటుంది అనమాట. సో ఒక స్టేట్మెంట్ అనమాట, ఎవ్రీ సెంటెన్స్ యూ రైట్ ఈజ్ నాట్ ఫర్ ద రైటర్స్ సేక్ బట్ ఫర్ ద రీడర్స్ సేక్ ఇఫ్ యూ పబ్లిష్ ఇట్. ప్రతి సెంటెన్స్, ప్రతి వాక్యం మీరు రాసే వాళ్ళ కోసం కాదు, చదివే వాళ్ళ కోసం. ప్రొవైడెడ్ నువ్వు పబ్లిష్ చేస్తుంటే, నువ్వు దాన్ని కనుక అచ్చు వేస్తుంటే, నువ్వు రాసేదానికి కాదు చదివేదానికోసం నువ్వు రాస్తున్నాను గుర్తుపెట్టుకోవాలి అని. సో ఆబ్జెక్టివిటీ మిస్ అవ్వకూడదు, ఎందుకంటే మీడియా ఎంటర్ అయ్యేది ప్రతి లైఫ్లో కాబట్టి యూ షుడ్ నాట్ మిస్ ఆబ్జెక్టివిటీ. సెకండ్ థింగ్ ఈజ్ సీక్ ద ట్రూత్ అండ్ రిపోర్ట్ ఇట్ వితౌట్ ఎనీ బయాస్. నిజాన్ని చెప్పు, నిజాన్ని రాయడానికి ట్రై చేయాలి. సీక్ ద ట్రూత్ అండ్ రిపోర్ట్ ఇట్ వితౌట్ ఎనీ బయాస్. అండ్ యూ షుడ్ బి ఆల్వేస్ ట్రూత్ఫుల్. రాసేది వెరాసిటీ ఉండాలి, దానికి ఒక స్టేట్మెంట్కి ఒక ట్రూత్ ఉండాలి, ఒక వెరాసిటీ ఉండాలి. అలానే మీడియా షుడ్ బి అకౌంటబుల్. ఇర్రెస్పాన్సిబుల్ రిపోర్టింగ్ ఈజ్ వెరీ బ్యాడ్ టు ద సొసైటీ. సో బాధ్యత రాహిత్యంగా నువ్వు ఒక రిపోర్టింగ్ చేసావు అనుకో, ఇట్ ఈస్ గోయింగ్ టు బీ వెరీ బ్యాడ్ టు ద సొసైటీ. అండ్ ఒక్కొక్కసారి వీలైనంత వరకు మనుషుల నేమ్స్ కానీ మనుషులు డిఫేమ్ చేయడం కానీ ఆపేయి. యూ షుడ్ ఆల్వేస్ రెస్పెక్ట్ ద హ్యూమన్ డిగ్నిటీ అండ్ రెస్పెక్ట్ ఎనానిమిటీ సమ్టైమ్స్. ఎప్పుడూ కూడా మహిళల యొక్క వ్యక్తిత్వం కానీ ప్రజల యొక్క డిగ్నిటీ కానీ కాపాడాలి. దాంతోపాటు ఇర్రెస్పాన్సిబిలిటీగా పేర్లు రాయటం అలా చేయకూడదు. వీలైనంత వరకు ఎనానిమస్గానే వాళ్ళు ఉంచాలి, ఏదైతే పేరు అవసరం లేదో అక్కడ రాయకుండా ఉండాలన్నమాట. అలానే అవాయిడ్ మిస్రిప్రజెంటేషన్ అంటే ఫ్యాక్ట్స్ని మిస్రిప్రజెంట్ చేయటం, ఫ్యాక్ట్స్ని తప్పుదోవ పట్టించడం, ఏది పడితే అది కదలటం. దేర్ ఈజ్ నో అబ్జల్యూట్ ట్రూత్ ఆర్ అబ్జల్యూట్ ఫాల్స్, ఇట్స్ ఓన్లీ రిప్రజెంటేషన్స్. వరల్డ్లో అబ్జల్యూట్ ట్రూత్ అబ్జల్యూట్ ఫాల్స్ ఏమి ఉండదు. హౌ యూ రిప్రజెంట్ ఇట్, హౌ యూ అనలైజ్ ఇట్. హీరోని విలన్ చేయొచ్చు, విలన్ని హీరో చేయొచ్చు, అది పెద్ద ఇష్యూ కాదు. హౌ యూ రిపోర్ట్, హౌ యూ అనలైజ్ ఇట్ అనమాట. అలానే రైట్ ఏ హోలిస్టిక్ ఆర్టికల్ ఆర్ ఎంటైర్ స్టోరీ. వన్ సైడెడ్ ఆర్టికల్స్, వన్ సైడెడ్ స్టోరీస్ ఎప్పుడు రాయకూడదు, ఆర్ వన్ సైడెడ్ న్యూస్ పబ్లిష్ చేయకూడదు. సో వెన్ యూ వాంట్ టు ప్రొజెక్ట్, రైట్ ద ఎంటైర్ థింగ్ ఆర్ ప్రొజెక్ట్ ద ఎంటైర్ థింగ్. అండ్ అక్యురసీ అండ్ స్టాండర్డ్స్ ఇన్ రిపోర్టింగ్. అక్యురసీ అండ్ స్టాండర్డ్స్ అంటే రాసే దానిలో స్టాండర్డ్స్, విలువలో అక్యురసీ, అవన్నీ చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ అట్ ద సేమ్ టైమ్ యూ షుడ్ ఆల్సో సపోర్ట్ ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్. ప్రెస్కి ఫ్రీడమ్ ఉండాలి. సో ఏ ఫ్రీ ప్రెస్ విల్ డెఫినెట్లీ మెయింటైన్ ద ఫ్రీడమ్ ఆఫ్ డెమోక్రసీ. డెమోక్రసీని ముందుకు తీసుకెళ్తంలో ప్రెస్ పాత్ర మనం ఆపలేం. మనం చూస్తే ఫ్రీడమ్ స్ట్రగుల్లో ప్రెస్ ప్లేడ్ ఏ క్రూషియల్ రోల్ అనమాట. వార్తాపత్రికలు ఇవన్నీ చాలా మంచి రోల్ ప్లే చేశాయి, ఇప్పుడు కూడా అలాంటి రోలే ఉంది. కానీ మీరు ఫ్రీడమ్ స్ట్రగుల్లో మీరు చూసుంటే లిట్టన్ అని ఆయన గ్యాగ్ చేశాడు ప్రెస్ని. లిట్టన్ అని ఆయన ప్రెస్ని గ్యాగ్ చేశాడు. గ్యాగ్ చేయటం అంటే కంట్రోల్ చేసేసాడు అనమాట. అలానే ఇప్పుడు ఈ మధ్య కొన్ని టీవీ ఛానల్స్ని సడన్గా ఆపేయటం, లేదా కొన్ని పేపర్కి నోటీసులు ఇవ్వటం, ఇవన్నీ కూడా ఒకసారి హానెస్ట్గా రిపోర్ట్ చేస్తే కూడా ఒక్కోసారి ప్రెస్ గ్యాగింగ్ అవుతూ ఉంటుంది అనమాట. ఎప్పుడైతే రూలర్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటారో రూలర్స్ వ్యతిరేకత భరించలేకపోతారు. దే డోంట్ వాంట్ ఎనీ అపోజిషన్. ఎందుకంటే మేజర్గా అపోజిషన్ ఎలా స్టార్ట్ అవుతుంది, రెవల్యూషన్స్ ఎలా స్టార్ట్ అవుతాయంటే ప్రజలకు ఇన్ఫర్మేషన్ వెళ్ళినప్పుడే. ప్రజలకు ఇన్ఫర్మేషన్ ఎప్పుడు వెళ్తుంది, ప్రెస్ ద్వారానే వెళ్తుంది అనమాట. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దాంతోపాటు సిన్సియారిటీ, రిపోర్ట్ చేసేటప్పుడు యూ షుడ్ బి వెరీ సిన్సియర్ అబౌట్ వాట్ యు ఆర్ డూయింగ్. అండ్ ఇంపార్షియల్ న్యూస్. ఇంపార్షియల్ అంటే ఎటువంటి పక్షపాతం లేకుండా న్యూస్ని రిపోర్ట్ చేయడం అనమాట. దాంతోపాటు ఈవెన్ మూవీస్లో కూడా అబ్సీనిటీ కానీ, వల్గారిటీ కానీ, ఆర్ ఏదైనా డిస్రెస్పెక్ట్ కానీ, ఉమెన్ని డిస్రెస్పెక్ట్ చూపించడం కానీ, ఇవన్నీ. దాంతోపాటు ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ వర్సెస్ రైట్ టు ప్రైవసీ. ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ వర్సెస్ రైట్ టు ప్రైవసీ అంటే ఎవరిని డిఫేమ్ చేయకూడదు. ఇఫ్ యూ వాంట్ టు రిపోర్ట్ హానెస్ట్లీ యూ కెన్ రిపోర్ట్, బట్ యు ఆర్ నాట్ ఎక్స్పెక్టెడ్ టు డిఫేమ్ ఇంటెన్షనల్లీ. ఇంటెన్షనల్గా ఎవరిని డిఫేమ్ చేయకూడదు. అండ్ దెర్ ఇస్ అ కాన్సెప్ట్ కాల్డ్ ఇన్యూయాండో. ఇన్యూయాండో అంటే ఇండైరెక్ట్ రిఫరెన్స్. ఇండైరెక్ట్ రిఫరెన్స్ అంటే ఒక వ్యక్తి పేరు వాడకుండా ఆ వ్యక్తిని డిస్క్రైబ్ చేసి సాధారణంగా చదివే వ్యక్తికి ఆ వ్యక్తి ఎవరో అర్థమయ్యేటట్టు ఆ వ్యక్తిని డిఫేమ్ చేస్తే ఇన్యూయాండో అంటారనమాట. ఇన్యూయాండో అంటే ఇండైరెక్ట్ రిఫరెన్స్.
ఇండైరెక్ట్గా ఒక వ్యక్తిని రిఫర్ చేయడం, దాన్ని ఇన్యూఎండో అంటారు. దానికి సంబంధించి ఈవెన్ ఫిల్మ్స్ కూడా మనకు తెలుసు కదా, సెంట్రల్ బోర్డ్ ఫర్ ఫిల్మ్ సర్టిఫికేషన్, ఫిల్మ్కి సెన్సర్షిప్ ఉంటుంది, సెంట్రల్ బోర్డ్స్ ఉంటాయి, సెన్సర్షిప్ని నీట్గా చేయాలి, ఇవన్నీ కూడా ఉంటాయి ఫిల్మ్స్కి. కానీ చాలా ఫిల్మ్స్ మనం చూస్తుంటాం, ఎలాంటి ఫిల్మ్స్ మనకు వస్తున్నాయో. ముఖ్యంగా ఈ మధ్య బయోపిక్స్ కూడా చేస్తున్నారు. బయోపిక్స్ అంటే మనిషిని పొగటానికి తీయచ్చు, మనిషి పైన రివెంజ్ తీర్చుకోవడానికి కూడా బయోపిక్స్ తీయచ్చు కదా. సో బోత్ ఫిల్మ్స్ అనేది, సో మనిషిని పొగట్టడానికి, మనిషి పైన రివెంజ్కి. సో ప్రతి ఫిల్మ్ కానీ, సినిమా కానీ, లేకపోతే మన టీవీ కానీ, ఇవన్నీ కూడా దే షుడ్ హ్యావ్ సర్టెన్ రెస్పాన్సిబిలిటీ. అక్కడ మీరు ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన న్యూస్, స్టింజ్ ఆపరేషన్స్, ఎల్లో జర్నలిజం. కొన్నిసార్లు స్టింజ్ ఆపరేషన్స్ బ్లాక్మెయిలింగ్ కూడా వాడుతుంటారు. స్టింజ్ ఆపరేషన్స్, ఎల్లో జర్నలిజం, బయాస్డ్ న్యూస్ అండ్ పార్షియాలిటీ, సబ్జెక్టివిటీ ఇన్ న్యూస్. తర్వాత మోర్ అబౌట్ సెన్సేషనలిజం అండ్ పాపులిజం ఈ పక్కన పెడితే వాల్యూస్ వస్తాయి. ఎలాంటి వాల్యూస్ ఉండాలి? అకౌంటబిలిటీ, ఆబ్జెక్టివిటీ, ట్రూత్ఫుల్నెస్, మీడియా రెస్పాన్సిబిలిటీ, హానెస్ట్ రిపోర్టింగ్ అండ్ autonomy in maintaining news. At the same time, you should not show myopic or distorted version of news. అంటే న్యూస్ని డిస్టార్ట్ చేసి కాకుండా ప్రాపర్ వర్షన్ ఆఫ్ న్యూస్ ప్రొజెక్ట్ చేయడం, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ మీకు డౌట్ వచ్చి ఉంటుంది కదా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇరాక్లో బాగ్దాద్లో సులేమాని మర్డర్ అయ్యారు. ఒక్క నిమిషం ఆ ఫోటోగ్రాఫ్స్, వీడియోస్ అన్నీ మనకి ఎక్కడి నుంచి వస్తాయి అంటే, లోకల్ న్యూస్ పేపర్స్ కానీ, లోకల్ ఛానల్స్ కానీ అక్కడ బాగ్దాద్లో రెడీగా ఉంటే అటాక్ అయిపోతుంది, మనం ఏదో చేద్దామని, అట్లా ఉండదన్నమాట. సో కొన్ని ఇండిపెండెంట్ బాడీస్ ఉంటాయి, ఇంటర్నేషనల్ బాడీస్, ఇండియన్ బాడీస్. ఫర్ ఎగ్జాంపుల్ పీటీఐ, ఫర్ ఎగ్జాంపుల్ ఐఎన్ఎస్. వీళ్ళు ఏం చేస్తారంటే నో ప్రాఫిట్ నో లాస్ ఏజెన్సీస్ అనమాట. న్యూస్ పేపర్స్కి ఫీడ్ ప్రొవైడ్ చేస్తారు, దాన్ని బేస్ చేసుకుని న్యూస్ వస్తుంది. మీరు చదువుంటే కొన్నిసార్లు ఎన్డీటీవీ కింద దిస్ న్యూస్ ఈజ్ ఆటో జనరేటెడ్, ఎన్డీటీవీ హ్యావ్ నాట్ ఎడిటెడ్ దిస్ న్యూస్ అని వస్తుంది. గమనించారా? ద ఎడిటర్ ఈజ్ నాట్ లయబుల్ అని చెప్పి. కొన్ని న్యూస్ ఫీడ్స్ డైరెక్ట్గా వచ్చేస్తాయి, ఇంటర్నేషనల్ న్యూస్ ఫీడ్స్ కానీ, పెద్ద పెద్ద న్యూస్ ఫీడ్స్ కానీ. ఓన్లీ లోకల్గా రిపోర్టర్స్ ఉంటారు, ఒకళ్ళిద్దరు అక్కడ ఉంటారు, కానీ ప్రతి చోట ప్రతి ఇన్సిడెంట్ దగ్గర ఆ క్షణంలో రిపోర్టింగ్ ఉండదు అనమాట. అది ఎవరి వల్ల కాదు, దట్ విల్ కమ్ ఫ్రమ్ ఇంటర్నేషనల్ న్యూస్ ఏజెన్సీస్ ఆర్ నేషనల్ న్యూస్ ఏజెన్సీస్ ఉంటాయి, వాళ్ళు దాన్ని వీళ్ళందరికీ సర్క్యులేట్ చేస్తారు. పాత రోజుల్లో న్యూస్ పేపర్ అంటే చాలా కష్టం తెలుసా, ఎంత కష్టం అంటే ఇనప అక్షరాలు ఉండేవి, ఇనప అక్షరాలు పెట్టుకుని అచ్చులు వేసుకునేవాళ్ళు గంటలు. ఒక న్యూస్ పేపర్ ఇదో ఇక్కడ పబ్లిష్ అయిందనుకోండి, అది లారీలోనో ట్రక్లోనో వేసుకుని వేరే ఊరికి తీసుకెళ్ళాలి. ఇప్పుడు అలా కాదు, కంప్యూటర్ వచ్చిన తర్వాత పేజ్ మేకప్ నుంచి న్యూస్ పేపర్ పబ్లిషింగ్ దగ్గర నుంచి అన్ని క్షణాల్లో జరిగిపోతుంది అనమాట. టైపింగ్ దగ్గర నుంచి కొత్త సాఫ్ట్వేర్ వచ్చాక ఇంకా మనిషి కూర్చొని టైప్ చేసే పని కూడా లేదు. సో ఎవ్రీథింగ్ ఆటో జనరేషన్ అయిపోతుంది అనమాట న్యూస్ అనేది. ఈ రోజులో న్యూస్ పేపర్ పెట్టడం అంత ఈజీ ఇంకోట్లేదు. పాత రోజుల్లో ఫ్రీడమ్ స్ట్రగుల్ టైంలో ఫ్రీడమ్ ఫైటరు, న్యూస్ పేపర్ ఎడిటరు, న్యూస్ పేపర్ ఓనర్ ఒకళ్ళే, వాళ్ళకి అదే పని, కూర్చుని పాప రాసుకుంటూ అచ్చు చేసుకుంటూ. తిలక్ అంట, బాలగంగాధర్ తిలక్ సగం సేపు ఆయన కేసరి దానిలోనే గడిపేసేవాడంట ఆయన న్యూస్ పేపర్లో. సో అలా ఉండేది పరిస్థితి, ఇప్పుడు అలా కాదు, ఇట్ వాజ్ సంథింగ్ న్యూ. సో ఈ రోజులో ఉన్నంత ఈజీ కాదు, అంత తక్కువకి న్యూస్ పేపర్ వచ్చే అవకాశమే లేదు. న్యూస్ పేపర్ ఎక్కువ అడ్వర్టైజ్మెంట్స్ అండ్ అదర్ థింగ్స్ అంతే. ఒట్టి న్యూస్ పేపర్ అలా అమ్మడానికి ఎవరు అమ్మలేదు, ఇట్స్ ఎ లాస్ మేకింగ్ థింగ్. అంటే న్యూస్ పేపర్ ఆ కాస్ట్కి అసలు రాదు, చీప్ అనమాట అది. ఈవెన్ కొన్నిసార్లు న్యూస్ పేపర్స్ ఫ్రీగా కూడా ఇస్తారు, దానికి కారణం దానిలో ఉన్న యాడ్స్. సో మీరు అనుకోవచ్చు 5 రూపీస్కి 4 రూపీస్కి ఇంత న్యూస్ ఎలా ఇస్తున్నారు అని. పాపం న్యూస్ పేపర్, ఓన్లీ న్యూస్ పేపర్ ప్రకారం చూస్తుంటే ఇట్ వాజ్ ఎ లాస్ మేకింగ్ ఇండస్ట్రీ. టీవీ ఛానల్ కూడా లాస్ మేకింగ్, టీవీ ఛానల్ కూడా చాలా లాస్ మేకింగ్ అనమాట. యాక్చువల్గా వితౌట్ యాడ్స్ చూస్తాయి, ద ఓన్లీ థింగ్ దే గెట్ ఈస్ యాడ్స్. సో వాళ్ళ పర్స్పెక్ట్ నుంచి మనం ఆలోచిస్తే కనుక ఇట్ వాజ్ సంథింగ్ డిఫరెంట్, చాలా డిఫరెంట్ అనమాట. సో మీడియా ఎథిక్స్లో ఇది కూడా మనం చాలా ఆలోచించాలి. మీడియాకి పే స్కేల్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది. యూ థింక్ ఆల్ దీస్ థింగ్స్ విల్ అండర్స్టాండ్. ఎవరన్నా పేరెంట్స్ జర్నలిస్ట్లు అయితే ఇంకా మీకు బాగా తెలుస్తుంది ఎట్లా ఉంటుంది లైఫ్ స్టైల్ అని. సో దిస్ ఇస్ ద స్టోరీ ఆఫ్ మీడియా అండ్ ఎథిక్స్.